తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? అయితే ఆర్థిక సంబంధమైన విషయాల మీద వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి సంబంధించి అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలలో మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు వచ్చే లాభాలకు సంబంధించిన విషయాల మీద మీరు తీసుకునే నిర్ణయాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కావచ్చు, లేకపోతే గృహంలో ముఖ్యులైన తల్లి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం విషయంలో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ తీసుకునే నిర్ణయాలలో, ఆలోచనలలో స్థిరత్వాన్ని కొరకు మీరు ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆ విషయంలో కొంత మానసిక ఘర్షణ అనేది ఉండే అవకాశం కూడా కనబడుతుంది. వీలైనంత వరకు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, వ్యక్తిగత ఆలోచనలను నియంత్రించుకోవాలి, సంతాన వర్గంతో కలిపి చక్కటి ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ అవుతున్న ఘర్షణల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, దేనికి సంబంధించిన విషయాల్లోనైనా సరే మానసిక ఘర్షణని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం చాలా అధికంగా ఉంటుంది. ఆ ఖర్చులు కూడా అధిక శాతం మీ కుటుంబ సభ్యుల కొరకు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడం కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఒత్తిడి, అలసట అధికంగా ఉండడం, వృత్తిపరమైన ఘర్షణ అధికంగా ఉండడం, తద్వారా దానికి సంబంధించిన ఖర్చులు అవ్వడం, దీనివల్ల ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గే అవకాశాలు లాంటివి ఉంటాయి. కనుక వీలైనంత వరకు అన్ని విషయాల్లోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఘర్షణలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి.